స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదు పరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి క్షత్రియ స్వధర్మం అనుసరించి చలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి. ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడు అవుతావు. జనులు పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృత నిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము. సుఖదుఖాలని, లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.